సామర్లకోట బీజేపీ మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఉండూరుకు చెందిన కంచుమర్తి శ్రీనివాస్ సామర్లకోట మండల అధ్యక్షులుగా శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో శ్రీనివాస్ బీజేపీ ప్రముఖ నాయకులు మధ్య బాధ్యతలు చేపట్టారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ ఈ రోజున మండల స్థాయి పదవి పొందినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట రూరల్ మండల ఇన్ఛార్జి ఏడిత కృష్ణ, BLA-1 చెరుకూరి రవికృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా మార్యే బుజ్జి, స్టేట్ ఎక్స్క్లూజివ్ మెంబర్ బక్కీ వీర్రాజు, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ బక్కీ విజయ్, సీనియర్ నాయకులు విత్తనాల వెంకట్రమణ, మండల మహిళా మోర్చా సంధ్యారాణి, అమలకంటి చంటిబాబు, కళ్ళా లోవబాబు, నర్ల నాగేశ్వరరావు, బావిశెట్టి మునేశ్వరరావు, గారపాటి భూలోకం, కంచుమూర్తి పెద్దకాపు, పెద్దిరెడ్డి విజయ్, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ నేను 1000 బస్తా తయారు చేశాను. 1000 బస్తాకే వేసాను. డబ్బులు అంటే వేసింది. రైతులకి ఎంత అక్కడ తయారు చేసింది 500 బస్తా 500 బస్తా రైతులు వాడచ్చు. కానీ అదనంగా 500 బస్తాకే వీళ్ళ కమిషన్ రూపంలోని వీటిలోని అలాగా డబ్బు అవినీతి అవ్వకుండా నరేంద్ర మోడీ గారి వేళ అరికట్టలు రేపు ఎలక్షన్లోనే మనం మిగిలిన పార్టీలతో పాటు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం కనుక మనకి కూడా వాళ్ళంతా కాకపోయినా మనకి కూడా సీట్లు వస్తాయి. ఆ సీట్లలో మనం సరైన ఉద్యమం కానీ ఎవరికి ఏ కార్యక్రమం చేయకుండా రేపు వెళ్ళి మాకు సీట్ ఇమ్మని మీరు చెప్పింది అబద్ధం అనుకుంటే మీకు నిజంగా తెలిసిన ఆ స్కానర్ పెట్టి ఆ స్కానర్ ద్వారా ఈ పథకాలన్నీ తెలుస్తుంది. అదంతా మనకు ఉపయోగం కాదా? రేపు పొద్దున నరేంద్ర మోడీకి ఇస్తారని చెప్తుందా తెలీదా? ఆ విధంగా మన పార్టీ బలోపేతం చేయడానికి మీరందరూ కూడా మన మండల అధ్యక్షుడికి సహకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పేరున మీ అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీకి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు కేవీఆర్ మాధవ్ గారికి, జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారికి, అలాగే చెన్నైబాబు గారికి, వెంకటరమణ గారికి, ఏడు కృష్ణ గారికి, ఇలా జిల్లా నాయకులకి, మండల నాయకులకి, రాష్ట్ర నాయకులకి, ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు. నాకు నా మీద నమ్మకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మండల పార్టీ బలోపేతానికి, చేరికలకి, కమిటీ సమన్వయానికి, ఎస్సీ బీసీ యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా ఇవన్నింటికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా కార్యకర్తలు నిర్వహించి ముందుకు సాగిస్తా పార్టీని మీరందరూ కూడా నాకు సహకరించి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, సూచనల్ని అన్నింటినీ ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాను.